హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే చేశాను. దీని నేమ్ అయితే తెలీదు, నేనైతే పిల్లో స్వీట్ అని పెట్టాను. అంత రెసిపీ చూసిన తర్వాత మీకు నేమ్ తెలిస్తే కనుక చెప్పండి. ఈ స్వీట్ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. దీంట్లోకి 1/3 కప్పు వరకు పెరుగునైతే వేసుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు గీని అయితే వేసుకోవాలండి. ఇలా గీని వేసుకున్న తర్వాత విస్కర్ తోటి బాగా 2 నుంచి 3 నిమిషాల పాటు బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది. సో చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఏ గిన్నెతో అయితే నేను పెరుగుని తీసుకున్నాను అదే కప్పుతో 2 కప్స్ వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి. స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలానే పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకుని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా అయితే ఈ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం పంచదార పాకం అనేది రెడీ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార వేసుకున్నాను. అలానే 2 కప్స్ వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత అది పంచదార అంతా కరిగిపోయిన తర్వాత 2 యాలకులను అయితే దంచి వేసుకున్నాను. దీంతో పాటుగా కొద్దిగా దాల్చిన చెక్కను కూడా వేసుకున్నానండి. దాల్చిన చెక్క వేస్తే ఆ పంచదార పాకం టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఆ టేస్ట్ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మన పాకం అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్గా చేసుకున్నానండి. ఇప్పుడు దీనిని చపాతీలా కొంచెం మందంగా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది. అందుకోసం పిండిని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి, కొంచెం మందంగా అయితే ఉంది, చపాతీలా పలుచగా అయితే లేదు కదా. ఇప్పుడు 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 4 సైడ్స్ని నేను ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ స్వీట్ అయితే మా పిల్లలకి చాలా చాలా బాగా నచ్చిందండి. అఫ్ కోర్స్ నాకు కూడా నచ్చింది అనుకోండి. సో మీకు కూడా చూపిద్దామని అయితే ఈరోజు నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇలా చేసుకున్న దాన్ని 4 సైడ్స్ కట్ చేసేసిన తర్వాత రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. పిల్లో స్వీట్ అన్నాను కదండి, పిల్లోస్లా రావాలి కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇంత మందంగా అయితే చేసుకున్నాను. సో ఇలా చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ స్వీట్ చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ స్వీట్ని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం వీటిని అయితే వేసుకోవాలి. ఎక్కువ హీట్ చేసినట్లయితే లోపల అనేవి సరిగా కుక్ అవ్వండి. ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో ఉంచుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే లోపల వరకు కుక్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత బాగా పొంగాయో. వీటిని చూసాక నేను పిల్లో స్వీట్ అని చెప్పేసి పేరు పెట్టా. సో వీటి మీద ఇలా ఆయిల్ అనేది వేసుకుంటూ మంచిగా 2 సైడ్స్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అప్పుడే కాచి పెట్టుకున్న పంచదార పాకంలో అయితే వేసుకోవాలండి. ఇవి చల్లారిపోయిన తర్వాత వేస్తే కనుక పీల్చవు. సో వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ అయితే పాకాన్ని వీటి మీద వేసుకుంటూ ఉండాలి. అప్పుడైతే లోపల వరకు వెళ్ళి జ్యూసీగా అయితే వస్తాయి. నేను సెకండ్ టైం చేసుకున్నవి కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం పెద్దగా అయితే చేసుకున్నానండి. చూసారు కదా, ఇవి కూడా మంచిగా కలర్ అయితే వచ్చేసాయి. వీటిని కూడా తీసేసుకుంటున్నాను. వీటిని కూడా పంచదార పాకంలో అయితే వేసుకోవాలి. ముందు చేసుకున్న వాటిని నేను వేరొక బౌల్లోకి అయితే వేసేసానండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, స్పేస్ అనేది తక్కువ ఉంటుంది, సరిపోదని చెప్పేసి వాటిని అయితే వేరొక దాంట్లోకి తీసేసాను. మళ్ళీ వీటిని కూడా వేసుకుని వీటిని కూడా బాగా పంచదార పాకంలో అయితే ఒక 1/2 అవర్ పాటు ఉంచేస్తే మంచిగా పంచదార పాకం అనేది పీల్చుకుని జ్యూసీగా అయితే రెడీ అవుతాయండి. చూసారు కదా, గోధుమ పిండితో చేసుకున్న ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా
తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అలానే షేర్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికైతే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.